ఆశ్రయదీవేనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయదీవేనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. అప్పుడు ఆ వాక్యం మన యొక్క కీళ్ళు నరాలు ఎముకలు మూలుగులు విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు అన్నీ కూడా సరి చేసేద్దండి. దేవుని స్తోత్రం కలిగాలి. హల్లెలూయా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ఎంత బలమైందో రాత్రి అయ్యగారు చెబుతుంటే ఆ వాక్యాన్ని గురించి ఎందుకో పొద్దున్న నేను కూడా ఇదే చెప్పాలనిపించింది. ఈ వాక్యం సామాన్యమైనది కాదు, ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన ఆత్మపూర్ణమైన వాక్యం ఇది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్తల్లో నుండి మాట్లాడి 40 మంది ప్రవక్తల ద్వారా వ్రాయబడిన 66 పుస్తకాల గ్రంథంలో ఉన్న ఈ మాట నీ కొరకు నా కొరకు. ఇది ఎవరైతే దీన్ని మన హృదయంలో దాచుకుంటారో అటు వారికి గొప్ప స్వస్థత. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి బలహీనత అయినా సరే సరిచేయగలిగింది దేవుని వాక్యం. ఎటువంటి సమస్యలిపోయిన పరిస్థితి అయినా సరే బలపరిచేది దేవుని వాక్యం. కనుక వాక్యాన్ని మనం బాగా చదవాలి, బాగా ధ్యానించాలి. వాక్యానుసారమైన జీవితం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే 119:50 వచనం అంటాడు, అది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధల్లో ఉండి అదే నాకు నెమ్మది కలిగించేది. నెమ్మది కావాలంటే వాక్యం చదవాలండి. శాంతి కావాలంటే వాక్యం చదవాలండి. బాధలు పోవాలంటే వాక్యం చదవాలండి. నువ్వు బ్రతకాలంటే వాక్యం చదవాలి అని ఏమన్నాడు? నీ వాక్యం నన్ను బ్రతికించింది. ఇది బ్రతికించే వాక్యం అండి. చనిపోయిన వాడు కూడా లాజరు అనగా లేచి బయటకు వచ్చాడు. చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళిపోతాడు యేసయ్యా అనే ఈ వాక్యం అక్కడ ఒక్కసారి ఆ పాడిని ముట్టాడంట. పాడి మీద లేచి కూర్చున్నాడు యవనస్తుడు. అల్లమ్మ గొల్లు మన ఏడుతుంది. ఉదవరాలు ఒకటే కొడుకు, ఎవరు లేరు, మూసుకెళ్ళిపోతున్నారు. యేసయ్య ఏమో బయట నుంచి లోపలికి వస్తున్నాడు, ఈ లోపల ఉన్నవాడు బయటకు తీసుకెళ్తున్నాడు శవాన్ని. అని చూశాడు, ఆ తల్లి ఏడుపు చూశాడు. నెమ్మదికి వెళ్ళి ఒక్కసారి ఆగమన్నాడు. ఆగి అక్కడ వెళ్ళి ముట్టుకున్నాడు పాడిని. చచ్చిపోయిన లేచి కూర్చున్నాడు. పేతురయ్య గారు కూడా వెళ్ళాడు. తబితాలమ్మనగానే లేచి కూర్చుంది చచ్చిపోయిన అమ్మాయి. నాయరు కుమార్తెను పుట్టాడు యేసయ్య, లేచిపోయి కూర్చుంది. ఎంతమంది అండి! దేవుని వాక్యం అంత ప్రభావం కలది. దేవుని స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలన్నిటిలో నాకు నెమ్మదినిచ్చింది. దేవుని స్తోత్రం కలుగా. హల్లెలూయా. నెమ్మదినిచ్చే వాక్యం, బ్రతికించే వాక్యం. ఇంకొక మాట చదువు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే అక్కడ చాలా చక్కని మాట. నా కుమారుడా ఏం చేయకూడదు? నా ఉపదేశం మర్చిపోకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకో. ఏం చేస్తాయంట? వాక్యం జాగ్రత్తగా విని జాగ్రత్తగా గ్రహిస్తే ఏం చేస్తాడంట? దీర్ఘ ఎక్కువ కాలం బతుకుతారంట. ఇతర వాక్యం ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారండి. అందుకనే బతికేస్తానేమో. వాక్యం బ్రతికెత్తది అంటే ఎంతకాలం? దీర్ఘకాలం. దేవుడు ఎంతకాలం బ్రతికిస్తాడో తెలియదు. వాక్యం ఎంత బాగా చేస్తే అంత దీర్ఘాయుష్షు.
దేవునికి స్తోత్రం కలిగా. హల్లెలూయా. దీర్ఘాయుషు కావాలా? వాక్యం చదవండి. మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులగినట్లు మీ తల్లిదండ్రులు కూడా సన్మానించి గౌరవించండి. ముసలోళ్ళు అయిపోయిన వెంటనే ముసలోళ్ళు హాస్టల్లో చేర్చేకండి అమ్మా. ఓల్డ్ హాస్టల్ వచ్చేసి ఈ మధ్య ఈ బాధలన్నీ మనకి ఎందుకని తీసుకెళ్ళి అందులో పడేస్తున్నారండి. జాగ్రత్త. మరి ఆయన చేసేవాళ్ళు రేపు పొద్దున్న నీ కొడుకులు నిన్ను చేస్తారు. నీ తల్లిదండ్రులు అలా తోసేవనుకో నిన్ను కూడా అంతే. ఇది ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమని? దీర్ఘాయుసును సుఖజీవనతో గడుపు సంవత్సరాలు ఉంటాయంట. శాంతి ఇస్తాడంట దేవుడు. వాక్యం ఏముందంట? దేవుని మాటలు మనం వింటే శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, దీర్ఘాయుషు దొరుకుతుంది, సుఖజీవనం దొరుకుతుంది. అన్ని సుఖాలే, కష్టాలు ఉండవు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాక్యం ఎంత ప్రభావితం చేద్దని మనుషుల్ని. వాక్యం ఎంత గొప్పదండి మన జీవితానికి. అందుకని మనకు మాట మనం చూస్తే అపొస్తలుల కార్యగ్రంథంలో హేరోదు గారంట దేవుని వాక్యాన్ని గమనించగా భయంకర నష్టానికి గురైపోయాడు. 12:21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రాలు వేసుకున్నాడంట. మహారాజు కదా, రాజవస్త్రాలు వేసుకుని తీర్పు తీర్చడానికి సింహాసనమే కూర్చున్నాడంట. అది వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని, అమ్మో ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలేసారంట. వాడికి అర్థం కాలేదు. దైవ స్వరం అనే సంగతి వాడికి అర్థం కాలేదు. ఎప్పుడైనా దైవ స్వరం వింటే కదా అని అర్థం అవటానికి. గాడితో కూడా దేవుడు మాట్లాడతాడు, గాడి ద్వారా మాట్లాడుతాడు. బిలాంతో మాట్లాడాడు కదా ఏమని, ఎప్పుడైనా నేను ఇలా చేసి ఎందుకు కొడుతున్నావు నన్ను? కంగారెత్తిపోయాడు. ఒక 10 మంది దిగిందంట తీసుకెళ్ళి గోడకు పెట్టి. చాలా భయంకరంగా ఏంటి కాలేక నాకు గోడ పడుతున్నాడు అని చెప్పి ఆడు గోడ పెట్టినందుకు కోపం వచ్చి ఎదురు కనపడుతున్నా ఆ మరణం కనపడలేదు వీడికి. భయంకరమైన మరణదూత కనిపెట్టి కూర్చుంది అక్కడ. దాని నుండి యజమానుడు తప్పించడానికి గాడిది కాస్త పనిచేది. ఇచ్చారా? ఎద్దు తన కాముందు నిరుదం గాడిద సొంతగాని దొడ్డి తెలుసుకుని కానీ ఇశ్రాయేలుకు నా ప్రజలకు తెలివి లేదు, మూర్ఖులైపోయారు అంటున్నాడు. అందుకే కనుక ఈయనతో మాట్లాడుతున్న దేవుని వాక్యం ఎంత భయంకర స్థితిలో ఉన్నా దైవస్వరం ఆయనలో నుంచి వస్తుంటే అది దైవస్వరం అని గుర్తించలేదంట. అందుకు కలిగిన శిక్ష ఏంటంటే అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ఆలస్యం లేదు. మళ్ళా వాక్యానికి వ్యతిరేకంగా నడితే వెంటనే ఏమైందంట? ప్రభు దూత అతను మొత్తెను గనుక పేడ పెంట మీద పురుగులు పట్టినట్టు పట్టేసేయి, నిమిషాల మీద పురుగులు పట్టి చనిపోయాడంట. భయంకరమైన మరణం. రాజు అయితే ఎవరు కావాలి? రాజు అయితే ఎవడు కావాలి? రాజుల రాజు ఎదుట ఎవడ నిలబడలేడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎదుట మరి దేవుని స్వరమని గుర్తుపట్టలేని స్థితిలో మాట్లాడాడు కనుక లెక్కలేని తలంగా ఆయన యొక్క రాజరికంలో ఉన్న గర్వం, ఆయనకున్న అహంకారం ఆయన ఏం చేసిందంట? పురుగులు పడి చచ్చిపోయేంత పరిస్థితి తెచ్చిపెట్టింది, చనిపోయాడు అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని స్వరాన్ని మనం వినాలి, దేవుని స్వరానికి మనం లోబడాలి, దేవుని స్వరానికి మనం విధేయులు అవ్వాలి. ఆ స్వరం అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడు. దేవునికి లోబడితే దేవుని కార్యాలు మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కాబట్టి నెహెమ్యా గ్రంథంలో ఒక చక్కని మాట రాయండి. 8వ అధ్యాయం 5-6 వచనాలు చదివితే అక్కడ ఇలా రాయబడింది, చూద్దాం. చూడండి. అప్పుడు యెజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి, అమ్మా విన్నారా? యెజ్రా గారంట అందరికంటే ఎత్తుగా నిలబడ్డాయి. జనులందరూ చూచుచుండగా
మనం ఏం చేద్దాం, జనులు చూస్తారేమని ప్యాక్ చేసుకుని బైబిలు జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకుని ఊరు వెళ్తున్నట్టు బయలుదేరి వస్తారు కొంతమంది కదా. అయ్యి బాబాయ్ బైబిల్ పెట్టుకుని వెళ్తే ఆ చూసిన ఆడేమంటాడు, ఇప్పుడు ఆడితో తిరిగాను ఏంటి ఇది ఇలా మారిపోయి ఏంటి, ఇలా దిగిపోయి ఏంటి అంటారేమో. అమ్మోయ్ చెంగిచాడుని దాచుకుని వస్తారు కదా బైబిల్, దానికి వెళ్ళినట్టు వస్తారు కొంతమంది. డైరెక్ట్గా బైబిల్ చూపిస్తే ఏం జరుగుద్దో అని భయం. ఈయనేం చేస్తాడంటే అద్దె గారు జనులందరి ఎదుట గ్రంథాన్ని విప్పాడంట. విప్పగానే జనులందరూ నిలువబడి చూసారా, ఎప్పుడైతే దైవ గ్రంథాన్ని దైవజనుడు విప్పాడో జనులందరూ లేచి నిలబడ్డారంట. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. అందరా కొందరా? అందరు నిలబడిపోయారు. అక్కడ ఉన్న జనసమూహం అంతా దైవజనుడు ఎత్తైన స్థలం మీద నిలబడి ఇలా గ్రంథం ఇప్పగానే జనులందరూ లేచి నిలబడి ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా. మన దేవుడు ఏ దేవుడు అండి? మహాదేవుడు. మహాకాశములకు పైన ఉన్న దేవుడు, సమస్తమును సృజించిన దేవుడు, మనల్ని చేసిన దేవుడు, మన దేవుడు. ఆయన ఎక్కడున్నాడంట? ఆ మహాదేవుని స్తుతించగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు ఆమేన్ 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 నేలకు ముఖములు ఉంచుకుని అయ్యా నమస్కరించిరి, దేవునికి నమస్కారం చేశారు. వాక్యానికి లోబడిపోయారు, తలొగ్గారు వాక్యానికి, తలదించుకున్నారు వాక్యానికి. అందరూ ఆమేన్ ఆమేన్ అని చేతులెత్తి దేవుని కనపరిచారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానికి మనం లోబడితే ఏ కార్యమైనా జరుగుద్ది. ఎటువంటి భయంకర వ్యాధి అయినా తొలగిపోద్ది. దేవుడు అద్భుతం చేస్తాడు. ఒక ఊళ్ళో ఓ తల్లికి ఒకటే కొడుకంట, చాలా గారంగా పెంచుతుంది. పాపం పిడకలేసుకునో పొలాలు అమ్ముకునో అది చేసి ఇది చేసి మొత్తం మీద ఒక ఉన్నతమైన ఆఫీసర్గా తయారు చేసి చాలా బాగుంది. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడు, యూత్ మీటింగ్కి వెళ్ళాడు, అంత బాగుంది. మంచి ఉద్యోగం వచ్చింది, మంచి జీతగాడు అయ్యాడు. అక్కడి నుంచి పాపం జీతం బాగా వచ్చినందుకు అమ్మ మాట కొంచెం అద్దె దాటి వద్దన్న పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడంట. ఆవిడేం విగ్రహారాధులే. అమ్మా మరి నాయన దేవుడిని నమ్ముకుని బిడ్డను చేసుకోరా, ఉద్యోగం ఉంటే ఉంది కానీ ఆ ఉద్యోగం ఏం చేస్తారా మనకి, నీకు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, జీతం ఇచ్చాడు. బతిమాలి ఏడితే ఇంకా ఆయనకి మాటలు లేదు, మొత్తం చేసుకున్నాడు. ఆవిడ తెల్లారితే పెద్ద బొమ్మోడు పెట్టి దానికి ధూపం వేస్తా ఓ గంట ఇంత తిరుగుతుంటుందంట. పాప ఈ తల్లి తట్టుకోలేకపోతుంది. మరి కొడుకు ప్రార్థన చేయాలంటే ఆడు కొడుకు ప్రార్థనకి వెనకబడిపోయాడు. ఇంకా ఈ పూజలు గీజులు ఎక్కువైపోయి పాప వీడేమో ప్రార్థన కూడా వెళ్తాం మానేశాడు. ఇంకా తల్లి ఇక్కడ ఉండలేక నెమ్మదిగా పాదిరి గారి ఇంటికి వెళ్ళి, అయ్యా మందిరం తుడుచుకుంటూ కడుక్కుంటూ ఎంత శుభ్రం చేస్తూ ఉంటాను, మందిరంలో ఉంటానయ్యా అంటే, ఓ అమ్మ ఉండు దాందే ఉంది, నీ కొడుకు ఏమని అంటాడు, నా కొడుకు అని ఓడైతే అక్కడ ఎందుకు ఉన్నాయి, ఇక్కడ ఉంది. మొత్తం మీద మందిరంలో ఉంది. ఈ లోపల ఈ కుర్రోడికి కొంతకాలం అయిన తర్వాత క్యాన్సర్ వచ్చిందంట. చాలా భయంకరంగా సీరియస్ అయిపోయింది. అసలు అది ఎంత అంటే ఇంకా డాక్టర్ని వల్ల కాదు, ఇది తగ్గేది కాదు, ఇంక ఈ అబ్బాయిని తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పే వరకు హాస్పిటల్లో ఉంచింది. అప్పటి వరకు తల్లికి తెలీదు, బంధువులకి చెప్పలేదు. అని ఎవరన్నా ఉంటే మీ బంధువులు చెప్పుకోమ్మా అని చెప్పేసాడంట డాక్టర్ గారు. అప్పుడు ఇక్కడ అమ్మగారు ఉన్న చోట చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయంట మనకు లేక. అందరూ మొరపెట్టి ప్రార్థన, ఆమె కూడా నా కొడుకు బాగుపడిలే ప్రార్థన చేయండి, మారు మనసు పొందాలని చెప్పి ప్రార్థన చేయిస్తుంది. చాలా భయంకరంగా, లాభం లేదమ్మా సీరియస్, నీ బంధువులకు చెప్పేసుకో తీసుకెళ్ళిపోమని చెప్పారంట. ఆ పక్కన ఎక్కడో పడేశారు, తీసుకున్నాడు, కూర్చుంది, పడుకుంది. ఆయన పడుపెట్టేశారు, అక్కడ ఒంటరిగా ఉన్నాడు. ఆ అమ్మ కూర్చుంది. రాత్రి ఈ తల్లి ఇక్కడ గగ్గోలు పెట్టి ప్రార్థన చేస్తుంది. ఈ లోపల టెలిగ్రామ్ ఇచ్చిందంట. టెలిగ్రామ్ ఇవ్వగానే సంఘస్థులందరూ కలిసి ఉపవాసం ఉన్నారేమో, మంచి పట్టుపట్టి ప్రార్థన చేశారు. ఆయన తెల్లవారుజాము అయ్యేటప్పటికి నెమ్మదిగా ఇక్కడికి వచ్చి కదులుతున్నాడంట. చచ్చిపోతాడు, ఇంక లేకపోతే పట్టిపోమని డాక్టర్ గారు. కొంచెం కదులుతున్నాడంట. కదిలేటప్పటికి ఏంటో ఇలా కదులుతున్నాడు,
ఏమే ఏమే అన్నాడు. ఇంక ఈవిడికి ఏమన్నా అర్థం కావట్లేదు. ఓ పక్క భయం, ఏంటి చావు తెలివస్తుందేమో, చివరి మాటలు చెప్తాడేమో అనుకుంటుంది పాపం అని అనుకుంటూ, ఏమండి ఏం కాదు, నాకు ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తుంటే యేసయ్య ఆ గాయపడి హస్తం చాచి ఈ పేషెంట్ మీద ఉన్న ఆ గాయం మీద తాకాడంట. తాగ్గానికి స్పృహ వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆ బాధ తొలగిపోయింది. తుళ్ళిపళ్ళు వేసాడు, మామూలుగా కూర్చున్నాడు. డాక్టర్ ఏమో చచ్చిపోతాడు కదా దేవుడు కానీ చెప్పాడు. ఏంటి బాబు ఇలా కూర్చోండి, ఈ కంగారు అవుతుంది. పరిగెత్తికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. అయ్యా మా ఆయన ఇంట్లో వేసి కూర్చున్నాడు. ఏం జరిగిందంటే, ఏమి జరగలేదు, ఆయన కనపడ్డాడు అన్నాడంట. ఎవరు కనపడ్డాడు? మా అమ్మదేవుడు. మరి అప్పుడు కూడా ఇప్పుడు యేసు ప్రభు అని చెప్పొచ్చు కదా, వీడికి అంత బాధ ఏంటో ఆయన అంటే. కానీ ఈయనంటే ఆయనకి ఎంత బాధ ఉందో లేపడానికి. కానీ తల్లి ప్రార్థన ఆలకించి ఈ క్యాన్సర్ వ్యాధిని దేవుడు ముట్టి ఆయన లేవనెత్తి కూర్చోబెట్టాడు. ఇంకా డాక్టర్లు వచ్చి పరీక్ష చేస్తారు, అన్ని చేస్తారు, ఏమీ లేదు. ఏమైంది? అద్భుతం. ఆ యేసు దేవుడు ముట్టాడు, ఆయన స్వస్థపరిచాడు. ఆయన నా గాయం మీద ఆయన గాయపడిన అత్తానేసాడు, లేచిపోయిన అన్నాడంట. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. తల్లి ఏడుతూ కంగారు పడి కొంతమంది సంగతులు ఆవిడ కలిసి తెల్లారి వచ్చేసరి హాస్పిటల్ కూర్చుని ఉన్నాడు. ఏంటి ఉట్టి టెలిగ్రామ్ ఇచ్చిందా ఏంటిది అనుకుంటుందా అమ్మ. తీరా వెళ్ళినప్పటికీ అమ్మా అని బోరు పని నేర్చాలి. అమ్మని కౌగురించి పట్టుకొని, అమ్మ నీ దేవుడు నన్ను కాపాడాడే, నీ దేవుడే రాత్రి నన్ను దర్శించాడే, నన్ను ముట్టాడు అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర ఏడుస్తూ మొదలెట్టాడు. అప్పుడు ఆయన భార్య మొత్తం అంతా యేసయ్య దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అంతకుముందు ఏమనుకున్నాడంటే, అన్యురాలైతే ఏమైంది, నేను క్రైస్తవుడు కాబట్టి నా తను తిరిగిపోద్ది అనుకున్నాడు. పాపం తిప్పేసింది. బాబు యవనస్తులారు జాగ్రత్త, ఎవరైనా పర్లేదని చేసుకుంటే రేపు తిప్పు కొడుద్దే, తర్వాత వెళ్తుంది, మీ ఇష్టం. దేవునికి స్తోత్రం కలిగాక. కనుక రక్షణ పొందిన వాళ్ళే చూసుకోండి. క్రైస్తువులనే పెళ్లి చేసుకోవడం ప్రయత్నించండి. అంతే తప్ప నేను ఏదో మార్చేస్తానంటే నువ్వు మారిపోకుండా ఉంటే చాలు, గిరగర తిప్పేస్తారు నేను, జాగ్రత్త. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన వెంటనే స్వస్థత పొందాడు, వాళ్ళ అమ్మ దేవుడిని అంగీకరించాడు, బాప్తిసం పొందాడు, వాళ్ళ అమ్మ కోరిక దేవుడు తీర్చాడు. దేవునికి స్తోత్రం కలిగా. హల్లెలూయా. దేవుని వాక్యం ఎటువంటి బలహీనతలైనా ఆ రెండంచుల ఖడ్గం ప్రవేశించిందంటే ప్రతి విధమైన వ్యాధి యేసు నామములో తొలగిపోతుంది. హల్లెలూయా. అటువంటి అద్భుతమైన శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఆ వాక్యమే మన దేవుడు. ఆయన తలస్తే చాలు, ఆయన ఆరాధించే చాలు, ఆయన ప్రార్థించే చాలు, నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. దేవుని స్తోత్రం కలిగా. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడంటే అక్కడ ఆయన, చూద్దాం 8:5 యజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖాలు ఉంచుకుని యెహోవాకు నమస్కరించిరి. అదే 8-9 వచనాలు కూడా చదవండి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని, అయ్యా జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథం యొక్క మాటలు విని ఏడవ మొదలు పెట్టగా ఏం చేస్తారమ్మా? వాక్యం చెప్తుంటే ఏడ్చేస్తున్నారట, పశ్చాత్తాపడిపోతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, దేవుని దగ్గర తన హృదయాలు కృమ్మరించేస్తున్నారు, ఏడుస్తున్నారంట మాటలు విని. దేవుని వాక్యం, బ్రతికించే వాక్యం, బలపరిచే వాక్యం, స్వస్థపరిచే వాక్యం, మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్లే వాక్యం విన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంట? వాక్యం విని ఏడుస్తున్నారంట. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆ వాక్యమే నీ కొరకు నా కొరకు కల్వరి కొండ మీద, ఆ బండ మీద వేలాడదీయబడిన వాడే, ఆకాశానికి భూమికి మధ్య ఆ శిలువమ్రాను మీద వేలాడదీయబడిన వాక్యం నీ కొరకు నా కొరకు ఆ రక్తం చిందించింది. ఆయన ప్రాణం దానంగా ఇచ్చింది వాక్యం. అదే మనం అందరూ కూడా
ఈరోజు దాన్ని భుజించడానికి దేవుని సందుకు వస్తున్నాం మనం. కనుక ఎవరు ఈ బలలో పాలు పొందడానికి గల కారణం ఏంటంటే నేను నా యొక్క ఆయన ఏమన్నాడు, వాక్యాన్ని బాగా తిను అన్నాడు, ఆయన తినిపించాడు అంటాడు. కనుక నా శరీరము తిని నా రక్తంలో పాలు పొందినవాడు మరి ఆశీర్వదించబడతాడు, పొందిన వాడికి నిత్య నరకం ఉంది. కనుక ఆ విధంగా దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన వాక్యాన్ని బట్టి దేవుడు మనం స్తుతించాలి. తర్వాత 9వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడు నెహెమీయా గ్రంథం, ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తన పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు ఒక జాము సేపు ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చారు. జాము చదివారంట, అందరు కలిసి చదివారంట, అందరూ నిలబడి దేవుని స్తుతించారంట. అలాగే దేవుని వాక్యం మనలో ఉండుట వల్ల మనకు దొరికే ఆశీర్వాదం ఏంటి అంటే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం, కావున నేను నీకు ఆజ్ఞాపించుచున్న యాజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు అనేవాళ్ళు ఉండరంట, పేదరికం అనేది ఉండదంట. వాక్యం ఉంటే పేదరికం ఉండదు, వాక్యాన్ని ధ్యానిస్తే పేదరికం ఉండదు. వాక్యమైన యేసు నీతో నీలో నీ ఇంటిలో నువ్వు చేసే ఉద్యోగంలో ఉంటే నీకు ఏ విధమైన దరిద్రత సంభవించదు, పేదరికం ఉండదు. తర్వాత ఏమంటాడు, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు గాని అప్పు చేయవు. అనేక జనములు జనాలను ఏలేవాడిగా ఉంచుతాడు కానీ వాళ్ళు నిన్ను ఏలేగా ఉంచాడంట. దేవుడికి స్తోత్రం కలిగా నెంబర్ 2 చేతులు గట్టిగా గట్టిగా చప్పడు కొడి దేవుని అనుభవపడి హల్లెలూయా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. వాక్యం అనే దేవుడు మనతో ఉంటే పేదరికం ఉండదంట. దరిద్రం అంతా పోవాలంటే వాక్యం చదవాలి, దరిద్రతలో నుండి పైకి రావాలంటే వాక్యం చదవాలి, నువ్వు తలగా ఉండాలంటే వాక్యం చదవాలి, లేకపోతే నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఎదగాలంటే వాక్యం చదవాలి. నువ్వు వాక్యం నీలో ఉంటే అప్పిచ్చేవాడిగా అప్పిచ్చేదానిగా ఉంటావు కానీ అప్పులు చేసేవాళ్ళుగా ఉండరు. వేరు వాక్యం లేక అప్పులు పాలైపోతారు, వాక్యానికి లోబడక అప్పులు పాలైపోతున్నా. వాక్యానుసారమైన జీవితం లేక యేసయ్య మన ఇంట్లో లేక అప్పులు పాలైపోతున్నాం మనం. గనుక దేవుని పిల్లలుగా దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ఆ ప్రవక్తలైన అనేక మంది భక్తుల ద్వారా రాయబడిన ఈ మాటలు జాగ్రత్తగా ధ్యానించి దాన్ని బాగా తిని మన హృదయం నింపుకొని దాని ప్రకారంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు, ఏలికగా ఉంచుతాడు కానీ ఒకరి చాలా ఏలించుకునే వాడిగా ఉంచడంట. దేవునికి స్తోత్రం కలుగాక హల్లెలూయా. కనుక సంఘంలో ఉన్న మనమందరం ఏలికలుగా ఉండు గాక, అప్పులు లేకుండా అందరూ కూడా అప్పిచ్చేవారిగా ఉందిరుగాక. దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ప్రతి కుటుంబంలో వాక్యం అని యేసయ్య నిత్యము ఉండునుగాక. ఆయన ప్రతి అవసరతలను తీర్చునుగాక. ప్రార్థన చేద్దాం, తల వంచండి. దేవుని వాక్యం చాలా ఎంత గొప్పదో. బ్రతికించేది దేవుని వాక్యం, జీవింపజేసేది వాక్యం, సుఖజీవం ఇచ్చేది దేవుని వాక్యం, మనల్ని బలపరిచేది దేవుని వాక్యం, మన బ్రతికించేది దేవుని వాక్యం, బాధల్లో నెమ్మదిచ్చేది దేవుని వాక్యం. వాక్యం ఎవరిలో ఉందో, వాక్యం అనే యేసయ్య ఎవరిలో ఎవరింట్లో ఎవరి దగ్గర ఉంటే వారి గొప్ప విజయం ఉంది. కనుక ఈ ఉదయకాల అయ్యా నేను ఇంతవరకు వాక్యాన్ని కొంచెం అశ్రద్ధ చేశాను, ఇక్కడి నుంచి నేను వాక్యాన్ని ధ్యానిస్తాను, వాక్యాన్ని చదువుతాను, వాక్యానుసారంగా జీవిస్తాను, వాక్యం కొరకు బ్రతుకుతానన్నవారు దయతో ఒకసారి నా కొరకు ప్రార్థించాలన్న వారు ఎవరైనా ఉంటే మీ కొడి చేసి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను.
ఎటువంటి బలహీనతలు ఉన్నా సమస్యలు విడుదలపరిచేది వాక్యం, కష్టాల నుంచి విడుదలపరిచేది వాక్యం, మరి మనల్ని బలపరిచేది దేవుని వాక్యం. నిన్ను బ్రతికించే వాక్యం నీతో మాట్లాడుతుంది, శాంతినిచ్చే వాక్యం నీతో మాట్లాడుతుంది, దీర్ఘాయుసునిచ్చే వాక్యం నీతో మాట్లాడుతుంది. కనుక ఏది లోపించిందో ఒకసారి ప్రభు దగ్గర ఒప్పుకుని ప్రార్థన చేయి. దేవుడిని అప్పించేదానిగా ఆశీర్వదించడానికి కోరుతున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి కోరుతున్నాడు. ఆ నిత్య రాజ్యంలో వారసత్వాన్ని ఇవ్వడానికి కోరుతున్నాడు. కనుక దేవుని సందులో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం నాయనా. ఈ యొక్క వాక్యం ద్వారా నువ్వు మాట్లాడి కొంతమంది నీ సందులో చేతులెత్తి ప్రార్థిస్తుండగా ప్రభా నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా అనుదినం నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా, వాక్యానుసారంగా జీవించేవారుగా, వాక్యంలో ఎదిగేవారుగా, వాక్యమైన నిన్ను ధరించుకునేవారుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ బలహీనత వచ్చారో నీ వాక్యము వారి బలహీనతలో నుండి విడుదల పరుచునుగాక. వాక్యమని యేసు ఇప్పుడే వారిని తాకునుగాక. సమస్త బలహీనతలు యేసు నామములో లైవ్ అయిపోగాక. అద్భుతం జరిగించిన ఆయన మీరు ముట్టండి, స్వస్థపరచండి, కార్యం జరిగించండి. యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.